ట్విట్టర్లో ఉండొచ్చు, ఫేస్బుక్లో ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఉండొచ్చు, మీకైతే కొన్ని రీల్స్ కనబడి ఉండొచ్చు. అండ్ మీరు ట్విట్టర్ ఎక్స్కి వెళ్ళి చెక్ చేసినట్లయితే సమంత ఋతుప్రభు అనేటటువంటిది ట్రెండింగ్ 1లో ఉందన్నమాట. ఇది చూసి నేను షాక్ అయ్యా. సడన్గా మా సమంత బేబీ ట్రెండింగ్లోకి వచ్చింది, సమంతకి ఏమైంది అనేటటువంటిది రీసెర్చ్లోకి వెళ్ళిన తర్వాత నాకైతే నిర్గాంతపోయేటటువంటి విషయాలు తెలిసే మీరు కూడా షాక్ అవుతారనమాట. సమంతకి 3 రోజుల క్రితమే మ్యారేజ్ అయిందంట. వామ్మో ఓ మై గాడ్ అని చెప్పి షాక్గా మాకంటే జరిగి కూడా 3 రోజులు అవుతుంది. ఇవాళ సమంత గారు అఫీషియల్గా దీన్ని అయితే కన్ఫర్మ్ చేసేసారు. నిన్నటి నుండి మొన్నటి నుండి న్యూస్లో వస్తూనే ఉన్నాయి, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు, అందరూ కూడా లైట్ తీసుకున్నారు. ఇక దాంతో ఆమెకి మ్యారేజ్ అయింది అనేటటువంటిది అఫీషియల్ డిక్లరేషన్ ఆమె చేసింది. సినీ వర్గాలు కూడా తెలియజేశాయి అసలు ఎక్కడ మ్యారేజ్ అయింది, ఎలా మ్యారేజ్ అయింది, ఎందుకు ఇంత గోప్యంగా వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ చాలామంది సమంతాన్ని తిడుతున్నారు అనమాట. సమంతాన్ని తిడుతూ నాగ చైతన్యాన్ని అయితే డిఫెన్స్ చేయడం మొదలుపెట్టారు చాలామంది. ఇంకా ఒకసారి ఈ ట్వీట్ చూడండి. అండ్ ఈ స్టోరీ ఏదైతే ఉందో మన సమంత న్యూ హస్బెండ్ వాళ్ళ ఎక్స్ వైఫ్ తనైతే ఈ విధమైనటువంటి స్టోరీ ఉంది. ఆమె పెట్టడంలోని ఈ విధమైనటువంటి మీమ్స్, నా మొగుడు నీకెలా నచ్చాడే, వాడిని చూస్తే నాకే మూడ్ రాదు, ఈ విధంగా నా భర్త నాకే నచ్చడే నీకెలా నచ్చాడే అని చెప్పి ఈ విధమైనటువంటి మీమ్స్ ఇవన్నీ కూడా బాగా అంటే బాగా వైరల్గా మారే. నిజానికి తప్పు సమంత నాగ చైతన్య. నేనైతే వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి జడ్జి అయితే చేయను. కాకపోతే సమంత ఋతుప్రభు అనేటటువంటిది ట్రెండింగ్లో ఉంది. ఎందుకు ట్రెండింగ్లో ఉంది అనేటటువంటిది తెలుసుకుంటూ నేను వెళ్ళా. ఆ తర్వాత నాకు కొన్ని నిర్గాంతపోయేటటువంటి విషయాలు తెలిసాయి. అవన్నీ కూడా మీకు తెలుసుకోవాలి అనేటటువంటి క్యూరియాసిటీ ఉంటుంది. అందుకే నేను ఈరోజు మీ ముందుకు ఎలా అయితే రావడం జరిగింది. సమంత ఇంత సడన్గా ఎందుకు మ్యారేజ్ చేసుకుంది, అసలు ఎవడాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది. ఆల్రెడీ ఇప్పుడు ఒకసారి దెబ్బ తగిలింది అనుకో మంట ఉంటుంది భయ్య, ఒకసారి దాంట్లో ఏలు పెడతాం, తెలిసి తెలియక ఒకసారి అయితే ఏలు పెడతాం, సటక్కన కాలింది అనుకో వామ్మో అని చెప్పి ఇక మంట జోలికి పోం. పాము జోలికి ఫస్ట్ టైం వెళ్తాం తెలిసి తెలియక. అది ఒక్కసారి కాటేసింది అనుకో ఆ నొప్పికైనా, ఆ తర్వాత వచ్చేటటువంటి టార్చర్కైనా, ఆ తర్వాత ఉండేటటువంటి నరకమైనా ఇంకోసారి పాము జోలికి ఉడిపోడు. అలాంటిది సమంత గారు ఆల్రెడీ నాగ చైతన్యాన్ని పెళ్లి చేసుకున్నారు, ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నారు, ఎన్ని తంటాలు పడ్డారు అనేటటువంటిది మనకు తెలుసు. అయినా కానీ ఇంకోసారి మ్యారేజ్ ఆమె ఎందుకు చేసుకున్నారు, అసలు అంత ధైర్యం ఏంది, చేసిన తప్పు మళ్ళీ తను చేసిందా, మరి అంతలా ఈ రాజ్ని ఎలా నమ్మింది అనేటటువంటిది డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ మొత్తం ఎవర్రా ఈ రాజు నిడమూరు అని అంటే ఫ్యామిలీ మ్యాన్ అనేటటువంటి వెబ్ సిరీస్ ఉంటుంది అనమాట. వెబ్ సిరీస్ అది ఉంటుంది. ఇది సీజన్ 2లో మన సమంత గారు అయితే నటించారు. నాకు తెలిసి సమంత గారికి ఈ ఫ్యామిలీ మ్యాన్లో నటించినప్పుడే ఆమెకి బేభత్సమైనటువంటి నెగిటివ్ వచ్చింది. ఎందుకంటే అప్పటిదాకా చాలా పద్ధతిగా, అప్పటిదాకా చాలా హుందాగా నటించినటువంటి ఆమె అందులో చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా లిమిట్స్ దాటి నటించారు. దాంతో సమంతకి ఏం పుట్టింది, అప్పుడు చాలా మంది అయితే ట్రోల్ చేశారు. అప్పటికే మ్యారేజ్ అయ్యి ఉన్నారు ఆమె. అసలు ఆమె అందులో నటించడానికి గల కారణం ఏంది, ఆమెను ఎవరు ఒప్పించారు ఎలాంటి సీన్ చేయడానికి అని చెప్పి అందరం కూడా తలగొక్కున్నాం. కానీ అప్పుడైతే నిజమైనటువంటి న్యూస్ అయితే బయటికి రాలేదనమాట. అదేటటువంటి టైంలో ఈ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ వచ్చిన తర్వాత కొన్ని ఇష్యూస్ జరిగిన తర్వాత అది ఇది అయిన తర్వాత నాగ చైతన్య సమంత అయితే విడిపోయారనమాట. వీళ్ళు విడిపోయేటటువంటి టైంలో ఊ అంటాము మామ అనేటటువంటి సాంగ్ చేశారు. సో ఈ సాంగే హైలైట్ అయింది. కానీ దానికి ముందు జరిగినటువంటి రచ్చంతా కూడా మర్చిపోయారు. సో సమంత గారు చేసినటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఆమె డైవర్స్ అయిపోయిన తర్వాత ఊ అంటావా మన పుష్ప సినిమాలో ఆ సాంగ్ చేయడం అనేది చాలా అంటే చాలా మిస్టేక్గా మారింది. దాంట్లో మగవాళ్ళందరినీ తిట్టారు, మీ మగ బుద్ధి వంకర బుద్ధి అనేగా మగవాళ్ళందరినీ చాలా తక్కువ చేసి మాట్లాడారు కదా. దాంతో మన సమంత నాగ చైతన్య మీద కోపంతో ఈ విధమైనటువంటి సాంగ్ చేసింది. ఏ సాంగ్లో చేయనంత ఎక్స్పోజింగ్ చేసింది, ఏ సాంగ్లో తిట్టినంత మగవాళ్ళని అయితే తిట్టింది అని చెప్పి అప్పుడు బాగా అంటే బాగా ట్రెండింగ్గా మారింది. కానీ దానికన్నా ముందు వచ్చినటువంటి ఫ్యామిలీ మ్యాన్ సీజన్ అయితే మర్చిపోయారు అనమాట. అసలే ఆమె అలాంటి సీన్లకి ఎలా ఒప్పుకుందరంటే దానికి కారణమే మనోడంట రాజు నిడమూర్ అంట. మనోడంట తెలుగోడే, తిరుపతిలో అయితే పుట్టిందంట. ఆల్రెడీ యూఎస్ఏలో ఒక జాబ్ చేసిందంట. ఆ తర్వాత ఫిలిం డైరెక్టర్గా 2002లో అయితే ఇచ్చిందంట. అండ్ ఫ్యామిలీ మ్యాన్ అనేటటువంటి సీజన్ దాంట్లో కెరియర్లో హిట్ అనమాట. సో సీజన్ 2లో సమంతకి మరియు తనకి పరిచయం ఏంటంట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందంట. సో ఇప్పుడు కాదు ఫ్యామిలీ మ్యాన్ వచ్చింది, ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడే ఫ్యామిలీ మ్యాన్ అనేటటువంటి సీజన్ వచ్చింది. ఆ టైంలో వీళ్ళిద్దరూ లవ్లోనే ఉన్నారు. సో అది నాగ చైతన్యకి తెలిసి తనకు డివోర్స్ ఇచ్చిండు అనేటటువంటిది చాలామంది డిఫైన్ చేస్తున్నటువంటి మాట అనమాట. ఇక దాంతో ఇది ఎప్పుడు నుండో జరుగుతున్నటువంటి ఎవరో నిదానంగా లవ్ అయితే తనది ఉంది అనేటటువంటి ఉద్దేశంతో నాగ చైతన్య తనకి కావాలని చెప్పి డివోర్స్ ఇచ్చేసి ఆ తర్వాత చంప చెల్లు అనిపించాలా శోభిదాన్ని అయితే పెళ్లి చేసుకుంటూ ఇక్కడ నాగ చైతన్య తప్పు లేనే లేదు. ఇప్పటికైనా మీకు అర్థమవుతుంది కదా. వీళ్ళిద్దరూ ఆ ఫ్యామిలీ మ్యాన్ తర్వాత సరైనటువంటి సినిమా అనేది లేదు. మళ్ళీ వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది. అంతకు ముందే పరిచయం ఉంది. ఆ పరిచయం వల్ల వీళ్ళిద్దరు బ్రేకప్ అయిపోయింది. ఆ బ్రేకప్ని కాస్త క్యాష్ చేసుకొని తనే ముందుగా పెళ్లి చేసుకుంటే ఇప్పుడు సమంత ముందుగానే పెళ్లి చేసుకుంది
అనుకో మనం ఏమంటే డివర్స్ చేయగలనే. నాగ చైతన్య ఏమంటే పెళ్లి చేసుకుంటే తప్పంతా కూడా మన సమంతాదే అంటారు, నాగ చైతన్య ఎవరు అనేటటువంటి ఉద్దేశంతో ముందుగానే సమంత వెయిట్ చేసింది. ఎప్పుడైతే నాగ చైతన్య పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులైందో అప్పుడు మళ్ళీ సమంత పెళ్లి చేసుకుంది అనేటటువంటి రూమర్స్ వచ్చాయి. దాంతో సమంతను కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, చాలా మంది తిడుతున్నారు ఫ్రెండ్స్. వీటన్నిటి గురించి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందు వీళ్ళ పెళ్లి ఎక్కడైంది అనేటటువంటి తెలియాలంటే కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్లో అయితే వీళ్ళ పెళ్లి జరిగిందంట. ఈషా ఫౌండేషన్ అంటే అది ఒక ఆర్గనైజింగ్ అనమాట. సో అక్కడ మరి వీళ్ళు పెళ్లి చేసుకోవాల్సిన వారు ఏంది హఠాత్తుగా చేసుకోవాల్సిన అవసరం లేదు, అంగరంగ వైభవంగా చాలా అంటే చాలా మంచిగా చేసుకోవచ్చు. మరి సడన్గా అక్కడ ఎందుకు చేసుకున్నారు అనేటటువంటి విషయం అయితే నాకు తెలియదు. మరి మనమే ఇప్పుడు మన సంపాదన ఎగ్జాక్ట్లీ మన ఆస్తి విలువ ₹1 కోటి ఉందంటే కనీసం 10 లక్షలు పెట్టి చేసుకుంటాం. అలాంటిది సమంతాకి 100 కోట్లు ఉంది ఆల్మోస్ట్. నాగ చైతన్యతో విడాకులు ఇచ్చినప్పుడు తను సంపాదించుకుంది అటు ఒక 500 కోట్లు ఉంటాయి. ఈ రాజు నిడుమూరు అనేటటువంటి వాడు కూడా మామూలు కూడా ఆడి దగ్గర కూడా డబ్బులు గట్టిగానే ఉంటాయి, బాలీవుడ్ నుండి గట్టిగానే సంపాదించుంటో. మనోడి దగ్గర కూడా అటు ఇటుగా ఒక 500 కోట్లు ఉంటాయి, ఇద్దరి దగ్గర 1000 కోట్లు ఉంటాయి. అంటే కనీసం ₹1 కోటి పెట్టి పెళ్లి చేసుకోవాలి. అలాంటిది ఏమీ లేదు, సింపుల్గా దండలు మార్చేసుకున్నారంట, రింగులు దొడుకున్నారంట. ఈ విధమైనటువంటి ఫోటో వదిలిన తర్వాత మనమైతే కన్ఫర్మ్ అయ్యి కూర్చున్నాం అనమాట. ఇదే ట్విస్ట్ అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. సమంత గారి దగ్గర తప్పు లేకపోతే, సమంత గారి దగ్గర భయం లేకపోతే ఆమె బహిరంగంగా మంచిగానే పెళ్లి చేసుకోవచ్చు. ఆల్రెడీ నాగ చైతన్య ఎంత మంచిగా పెళ్లి చేసుకుంటూ శోభిత అని అంగరంగ వైభవంగా అందరు సెలబ్రిటీస్ వచ్చారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు. మరి అలాంటిది సమంతకి ఏం భయం? సరే తను వదిలే. రాజు నెడమూరు మనోడి బ్యాక్గ్రౌండ్ గురించి వచ్చినట్లయితే మనోడికి కూడా ఆల్రెడీ పెళ్ళైందనమాట. తన వైఫ్ వేసినటువంటి ఇన్స్టా స్టోరీ నేను మీకు ఆల్రెడీ చూపించా. తన వైఫ్ ఏం చెప్తుందంటే అసలు మనుషుల్ని నమ్మడానికి లేదు, మనుషులు ఎప్పుడైనా సరే మనల్ని మోసం చేస్తారు అనేటటువంటి కూడా చెప్తుంది. ఎప్పుడైతే సమంతకి తనకి స్టోరీ జరుగుతుంది అనేటటువంటి విషయం తెలిసిన తర్వాత తన వైఫ్ కూడా తనకు డివోర్స్ ఇచ్చిందంట. ఈ విధంగా అటు మనోడేమో తన వైఫ్ను సైడ్ చేసిండు, ఇటు సమంతనేమో నాగ చైతన్యనే సైడ్ చేసేసింది. వీళ్ళిద్దరూ హస్బెండ్ని అండ్ వైఫ్ని సైడ్ చేసేసి వీళ్ళిద్దరు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అనేటటువంటి న్యూస్ కూడా సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది, సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. సో నేను ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడతా, తప్పెవరిది అనేటటువంటి నా ఒపీనియన్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. జాగ్రత్తగా వినండి. ఎవడి లైఫ్ ఆడుతుంది భయ్యా, హానెస్ట్లీ చెప్తాను, ఎవడి లైఫ్ ఆడుతుంది. ఇప్పుడు నా లైఫే ఉంది, నీ లైఫే ఉంది. నీ లైఫ్లో నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఆ తర్వాత నీకు ఆ అమ్మాయిని నచ్చలేదు, ఆ అమ్మాయికి బ్రేకప్ చేసుకున్నావు, ఆ అమ్మాయికి డివోర్స్ ఇచ్చినావు, ఆ తర్వాత అమ్మాయికి భరణం ఇస్తావు, డబ్బులు ఇస్తావు, ఆ తర్వాత అమ్మాయిని ఎట్టగొట్ట వదిలించుకున్నావు, ఆ తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటావు. సో అది నీ లైఫ్, నువ్వు దగ్గరుండి చూసావు. నేనేమి నీ బెడ్రూమ్లోకి వచ్చి చూడలేను కదా, ఏం జరుగుతుందిరా, తప్పమ్మాయిదిరా, అబ్బాయిది కాదురా, అబ్బాయిని అమ్మాయి మోసం చేసిందిరా అనేటటువంటి చెప్తే చంప చెల్లు అని ఎలా వేకండి ఎవడుతున్నారు, ఎవడ లైఫ్ ఆడుతుంది అనమాట. ఇక్కడ వేళ్ళ మట్టికి ఒక అండర్స్టాండింగ్ అవుతుంది. సో సమంతకి నాగ చైతన్య అంటే నచ్చలేదు, నాగ చైతన్యకి సమంత అంటే నచ్చలేదు. సో ఇక్కడ ఎవడు ముందు పెళ్లి చేసుకుండు, ఎవడు వెనుక పెళ్లి చేసుకుండు అనేటటువంటిది వదిలేయండి. మన కాన్స్టిట్యూషన్ ఉంది కదా, వాళ్ళు బహిరంగంగానే విడాకులు తీసేసుకున్నారు కదా. ముందుగానే సమంతాన్ని పెళ్లి చేసుకొని సమంతాన్ని ఉంచుకుంటే నాగ చైతన్య వెళ్ళి వేరే అమ్మాయికి ఏం కడుపు చేయాలా కదా, చేస్తే చెప్పు తీసుకొని కొట్టాలి. అలాంటి బాడుకోవాలి. నేను ముందే చెప్తున్నా, నిజంగానే సమంతాన్ని పెళ్లి చేసుకోండి, సమంతాన్ని ఇంట్లో ఉంచుకోండి. నాగ చైతన్య వెళ్ళి వేరే అమ్మాయికి కడుపు చేసిందంటే ఆ దవడ ఈ దవడ మనమే పక్కలు పడతాం. కానీ అలాంటిది ఏం లేదు కదా, వాళ్ళు బహిరంగంగానే పెళ్లి చేసుకున్నారు. చాలా అంటే చాలా ఇష్టపడి అటు క్రిస్టియానిటీలో ఇటు మన సంస్కృతిలో మన హిందుత్వంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత క్యారమ్స్ బాలేదు, విడిపోయారు. 2 years 3 years కలిసి ఉన్నారు, ఆ తర్వాత అయితే విడిపోయారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే సమంత కూడా అదే చేసింది కదా. సమంత కూడా నాగ చైతన్య నుంచుకొని వేరే వాడిని పెళ్లి చేసుకోలే కదా. సో వాళ్ళు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి లైక్ ఆ కోర్టుకి దానికైతే ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారు, రాజ్యాంగానికి. అదేవిధంగా చట్ట ప్రకారం పెళ్లి చేసుకున్నారు, చట్ట ప్రకారం విడిపోయారు, చట్ట ప్రకారం ఇంకో పెళ్లి చేసుకున్నారు. సో నీ ఆ భార్య నీతో లేనప్పుడు నువ్వు ఇంకో పెళ్లి చేసుకునేటటువంటి స్వేచ్ఛ మన రాజ్యాంగమే మనకే కల్పిస్తుంది. కాబట్టి నీ భర్త లేనప్పుడు ఇంకో పెళ్లి చేసుకునేటటువంటి హక్కు మన రాజ్యాంగమే మనకే కల్పిస్తుంది. కాబట్టి దీంట్లో ఎవరిని జడ్జ్ చేయాల్సిన లేదు, ఎవరిని ఇది చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం కూడా ఇంకా లేనే లేదు అనేటటువంటిది 100% గుర్తుపెట్టుకోండి. నేను ఒక్కడే చెప్తున్నా, హ్యాపీ మ్యారీ లైఫ్ సమంత గారు. ఇలాంటి కుక్కల్ని మీరేం పట్టించుకోమాకండి. కుక్కలు అనేటటువంటి మీ వెనక మురుగుతూనే ఉంటాయి, వాటి ఏటిని పట్టించుకోకుండా మీరు హ్యాపీగా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, నమస్కారం.